పిల్లలతోని ట్రావెల్ చేయడం. ఎస్పెషల్లీ టాడ్లర్స్‌తో ట్రావెల్ చేయడం అంటే ఒక్కొక్కళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటది. ఏది మేజర్ ఫ్యాక్టర్ అంటారు? కిడ్ టు కిడ్ డిపెండెంటా? మనం చేసిన అలవాట్లా? ప్రిపేర్ చేసిన విధానమా? ఏమైంటది? కషికైతే ట్రావెలింగ్ చిన్నప్పటి నుండి అలవాటే. తనని ఇండియాకి తీసుకెళ్ళినా, ఇండియాలో ట్రావెల్ చేసినాం. తిరిగి ఇక్కడికొచ్చినా, ఈవెన్ చిన్నప్పటి నుండి ఫ్లోరిడా, కాలిఫోర్నియా లోకల్ ట్రిప్స్ చాలా చేసినాం. సో, ట్రావెలింగ్ అనేది కైండ్ ఆఫ్ తనకు అలవాటే. అలా కూడా మేమైతే కొన్ని ప్రిపేర్ చేసుకొనెళ్తాం. లగేజ్ చెక్-ఇన్ దగ్గర ఎవ్రీ సింగిల్ టైమ్ లగేజ్ ఓపెన్ అవ్వాల్సిందే, అటు ఇటు సర్దాల్సిందే. అంతో కొంత ఎక్కువైతది. ప్రతిసారి సర్దుతాం. బట్ ఈసారి మాత్రం కరెక్ట్‌గా ప్యాక్ చేసినా అనమాట. ఐ థింక్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది. అండ్ ఈసారి చాలా లైట్‌గా ప్యాక్ చేసినా. అండ్ అందుకే మా హ్యాపీ ఫేసెస్ అన్నట్టు ఏంది ఇంత తొందరగా అయిపోయింది అటు ఇటు మార్చకుండా అని. అండ్ ఈసారి కాలిఫోర్నియా టికెట్స్ బుక్ చేసినప్పటి నుండి కార్తీక్ నన్ను మెంటల్లీ ప్రిపేర్ చేస్తున్నది. ఐ థింక్ మీరు చాలామంది రీల్స్ అండ్ వీడియోస్‌లలో చూసుండుంటారు. అది టీఎస్ఏ దగ్గర సెక్యూరిటీ దగ్గర బాగా డిలేస్ అవుతుందని. బట్ మాకైతే లక్కీలీ డిలే ఏమి అవ్వలేదు. పెద్ద లైన్ లేకుండే. బట్ మేము బుక్ చేసుకున్నది స్పిరిట్ ఎయిర్‌లైన్స్. స్పిరిట్ జనరల్‌గా డిలేస్ ఉంటాయి. బట్ లెట్స్ సీ.